ఓకే, నమస్కారం అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాట్లాడేస్తా ఫాస్ట్గా, చిరు సార్ అన్నారు కదా. థ్యాంక్ యూ అండి అందరికీ, అందరికీ నమస్కారం. ఇంక మాట్లాడినామండి, ఫాస్ట్గా మాట్లాడేస్తాను, ఫాస్ట్ పాటు మాట్లాడతా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చాలా సార్. ఏమండి, నాకు చిరు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ప్లీజ్ మాట్లాడతాను, ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడండి, ఒక్క నిమిషమే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సార్, నేను మా ఊర్లో ఉండి పిఠాపురం నుండి మీకు లెటర్లు వేసేవాడిని. మీకు ఎప్పటికన్నా ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారేమో అని మీరు మీ ఇంటికి లెటర్లు వేసేవాడిని సార్, మీ అడ్రస్ ఇంటికి. నేను ఒకసారి చెవడం చెప్పా, నా లెటర్లు దగ్గర రాలేదు కానీ నా ఫస్ట్ కథ మీ ఇంటికి వచ్చింది, నా సెకండ్ కథ పెద్దది కూడా మీ ఇంటికి వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఒక మనిషి సంకల్పం ఉంటే ఎంతవరకు వస్తుంది అన్నది చెప్పడానికి ట్రై చేసిన కథే పెద్దది సార్. అలాంటి పెద్ద కథతో నేను చరణ్ గారు అందరం మీ ముందుకు వచ్చామండి. నేను అంతా కన్ఫ్యూజ్ అయిపోయాను, కానీ ఇంక మాట్లాడాల్సింది ఏదో మాట్లాడేస్తాను అంతే. నేను మొదటి రోజు చరణ్ సార్ దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యా, ఈ పెద్ద క్యారెక్టర్ని అందరూ ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్తే అంతకన్నా అదృష్టం నాకేముండదని చరణ్ సార్ పెర్ఫార్మెన్స్తో ఆ కథని అందరినీ ఇంటికి తీసుకెళ్ళేలా చేశారు చరణ్ సార్. థ్యాంక్ యూ చరణ్ సార్. అంటే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ చేసేయడం చాలా ఈజీ అండి. ఒక స్టార్ హీరో అంటే ఒక స్టార్ హీరో కాదు, స్టార్ హీరో నటుడు ఈయన. ఒక స్టార్ హీరోతో కలిపిన ఒక యాక్టింగ్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది నేను పెద్దిలోని మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా చరణ్ సార్ యాక్టింగ్ తప్ప ఏమీ కనిపించదు, పెద్ది తప్ప. అంటే ఆయన క్రమశిక్షణ, డెడికేషన్. అంటే సీన్కి వచ్చినప్పుడు ఒక స్టార్లా రాలేదు, ఒక స్టార్లా కారు దిగారేమో కానీ సెట్లోకి రాబోతులా మాత్రం పెద్దిలాగే నడుచుకుంటూ వచ్చారు. నేను పెద్ద క్యారెక్టర్ని నేను ఎంత సెట్లో సీన్ రాసేటప్పుడు ఎంతలా డైరెక్టర్గా ఊహించుకున్నానో దానికి 10 రెట్లు ఎక్కువే చేశారు తప్ప చరణ్ సారు ఎప్పుడూ కూడా అరే ఇలా చేశారంటే నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అందుకేనేమో నేను రాసుకున్న కథని మీరు ఇంటికి తీసుకెళ్లేలాగా ఆయన పర్ఫార్మెన్స్తో చేశారు. చరణ్ సార్ లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ మిమ్మల్ని మీరు ఇచ్చిన సపోర్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. మీరు ఎప్పుడు ఇలా ఒరే బుచ్చి ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చేస్తాను సార్, అంత ఇష్టం మీరంటే నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. నా టీం అందరికీ చాలా సతీష్ గారికి, కిల్లర్ సతీష్ గారికి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కడ రాజీ పడలేదు. నేను కొత్త డైరెక్టర్నైనా నేను చేస్తూ ఉంటా కూడా ఎప్పుడు వెనకం చేయలేదు, ప్రతిరోజు సెట్కొచ్చి కూర్చున్నారు. ఇలాంటి సతీష్ సార్ లాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు అదృష్టం. నేను లైఫ్లో ఎప్పటికీ మీ రుణం మర్చిపోలేను సార్ సతీష్ సార్. ఇంకా మా గురువు గారు సుకుమార్ గారు, థ్యాంక్ యూ సుక్కు సార్. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా, సుక్కు సార్ మీరు లేకపోతే నేను లేనని. సుకుమార్ గారు ఈడు డైరెక్టర్ బుచ్చిబాబు అనే దానికన్నా ఈడు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు అనే దానికి నాకు ఎప్పుడు విలువ. థ్యాంక్ యూ సుక్కు సార్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ఒక్క నిమిషం సార్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టప్మని పిలిచేస్తా. అందరూ వచ్చాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఫాస్ట్గా, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫాస్ట్గా రండి. ఎక్కడున్నారు రండి, ఫాస్ట్గా రండి. చిరు సార్ ఒక్క నిమిషం సార్, అయిపోయింది సార్. చరణ్ గారిని, సుకుమార్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఈ టీం లేకపోతే ఈ సినిమా ఎలా అవ్వదు. నేను చాలా టెన్షన్ పడిపోయేవాడిని, అరిసేవాడిని. ఈ టెన్షన్లో అన్నట్లోనే నన్ను అనుకొని కాపాడింది నా టీమే, డైరెక్షన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. వీళ్ళందరూ ఎప్పుడు టీం చిరు సార్ ఉన్నారు కాబట్టి అందరూ పేర్లు చెప్పలేకపోతున్నాను నేను. బట్ ఈ టీం అంతా చాలా కష్టపడి చేశారు. మీరు చూసే విజువల్ అంతా ఇలా రావడానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా టీంకి. అందుకే మీరు అందరూ ఫాస్ట్గా డైరెక్టర్లు అయిపోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ అనిల్ రాపూడి గారికి థ్యాంక్ యూ అండి, ఇక్కడికి వచ్చినందుకు బ్లస్ చేయడానికి వచ్చిన సాహు గారికి, అందరికీ రవి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడతారని ప్రిపేర్ అయ్యా, అంతా మర్చిపోయా. ఒక మాట చెప్పాలా, నేను మొన్న ఒక థియేటర్కి వెళ్తే ఒక పెద్ద ఆయన వచ్చారు, 75 years ఉంటాయి.
ఆయన వచ్చి అన్నారు, బాబు 25 సంవత్సరాల క్రితం ఎప్పుడో మాతృదేవోభవ సినిమాకి వెళ్ళినప్పుడు ఏడ్చాను బాబు, మళ్ళీ ఇప్పుడు ఏడ్చాను అన్నాడు. చాలరా ఈ అమ్మాయి ఈ జన్మకి చాలరా అనుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చిన ఈ ఆదరాభిమానాలకి, ఈ ప్రేమకి తెలుగు ప్రేక్షకులందరికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, ఒక పిక్చర్. కూర్చోండి. సినిమాల్ని మనందరికీ అందించే క్రియేటివ్ జీనియస్, అమేజింగ్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి. సార్ థ్యాంక్ యూ సార్. చిరంజీవి సార్, ఎప్పటికీ మీ పక్కన కూర్చోవాలన్నా కూడా కాసేపు ఈ పక్కన కూర్చున్నంతసేపు నాకు ఊపిరి రాలేదు. త్వరగా స్టేజ్ మీద పిలిచేసరికి హ్యాపీగా వచ్చేసాను. అంటే మీతో ఇలా కూర్చోవడం, లేకపోతే ఇలా స్టేజ్ షేర్ చేసుకోవడం కానీ, చిన్నప్పుడు మీ సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, మీరు నిద్రపోయేవారేమో కానీ మీరు ఇంకో సినిమా వచ్చి హిట్ అయ్యే వరకు మీరు నిద్రపోయేవాళ్ళం కాదు. సో అండ్ అలాంటిది మరి చరణ్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ మొదటిసారి ఫస్ట్ టైం నేను బుచ్చి వచ్చి, సో అఫ్కోర్స్ నేను ముందు కథ విన్నా కానీ ఒక్కసారి చరణ్ ముందు వచ్చి కూర్చుని కథ చెప్పినప్పుడు కింద నేల మీద కూర్చుని బాస్ తీసుకుని వాడు చెప్తుంటే ఇద్దరం అమేజ్ అయిపోయాం. చాలా ముచ్చట పడిపోయాం. చరణ్ కళ్ళలో అయితే నీళ్ళు ఉన్నాయి. అంటే ఒక కమర్షియల్ సినిమాని ఒప్పుకోవడం మామూలు విషయం కాదని, చరణ్ ఆ టైంలో ఎంత ఒక మాస్ సినిమానైనా తను ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉన్న సినిమాని, ఒక విలన్ లేని సినిమాని, సిచ్యుయేషన్సే విలన్ అయ్యే సినిమాని ఒప్పుకొని ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతకన్నా గొప్ప విషయం, అలాంటి సినిమాని మీరు ఆదరించి ఇంత బ్లాక్ బస్టర్ చేయడం ఇంకా గొప్ప విషయం. అంటే ఈ సినిమా కమర్షియల్ సినిమా అనే కాన్సెప్ట్ని మార్చేసింది ఈ సినిమా అనేది. ద థ్యాంక్స్ ఫర్ బుచ్చిబాబు ఫర్ దట్. ఐ థింక్ వన్ ఆఫ్ ప్రామిసింగ్ డైరెక్టర్గా, అంటే ఒక ఉప్పెన తీసిన అబ్బాయి ఇంత పెద్ద సినిమాని, ఇలాంటి పెద్ద సినిమాని హ్యాండిల్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. లవ్ యూ, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. లవ్ యూ రా, ఇలాంటి సినిమా ఇచ్చినందుకు. అండ్ చరణ్ అంటే ఒకటి ఇలాంటి సినిమాని ఒప్పుకోవడం, ఆ సినిమా కోసం తను కావాల్సినట్టుగా కష్టపడడం, మీరు ఒక బాడీని ప్రతి సినిమాని, ప్రతి సీన్ కోసం తను కసిగా పనిచేయడం, ఇన్వాల్వ్ అయిపోవడం, కేవలం చరణ్ కష్టానికి తగ్గ ఫలితమే ఈ రిజల్ట్ అనేది డెఫినెట్గా. సో అంతా తన కష్టమే. సో అందరూ చరణ్ పొగుడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, డార్లింగ్ మొత్తం చరణ్ ఎంత బాగా చేశాడు, చరణ్ ఎంత బాగా పర్ఫామ్ చేశాడు అంటే తను ఒక మాట అన్నాడు, డార్లింగ్ ఇలాంటి కథ లేకపోతే నాకు ఎక్కడ అలా చేయగలను అని. సో అంత వినమ్రుడు. ఒకటి చెప్పాలంటే, చివరగా అందరికీ చుట్టుపక్కల తనతో తిరిగే వాళ్ళకి, కలిసి పనిచేసే వాళ్ళకి అందరికీ ఒక విషయం తెలుసు, మా చరణ్ బంగారం. సరే, అంత మంచి హృదయాన్ని ఎప్పుడు చూడలేదు నేను. అండ్ థ్యాంక్ యూ సతీష్ గారు, ఈ సినిమాని ఇంత దగ్గరుండి ఇంత కష్టపడి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఐ థింక్ ఎంత కష్టపడ్డారు ఈ సినిమా సంబంధించి, ప్రతి విషయానికి సంబంధించి దగ్గర నుండి చూసుకుని చరణ్ ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అండ్ మై సినిమాగ్రాఫర్ రత్నవేలు, మై బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ సినిమాకి ఇంత మంచి విజువల్స్ ఇచ్చినందుకు, మా బుచ్చిని సపోర్ట్ చేసినందుకు. అండ్ అవర్ బ్యాక్గ్రౌండ్ హీరో ఇషాన్, ఈస్ లైక్ యు ఆర్ ద హీరో బ్యాక్ సైడ్ ఫ్రమ్. థ్యాంక్స్ ఫర్ ద మూవీ పెద్ది. అండ్ నీకెవరైనా మర్చిపోతే స్పెషల్లీ జగత్ బాబు గారు, మై ఫేవరెట్ పర్సన్ అండ్ పర్ఫార్మర్. ఇలాంటి మంచి క్యారెక్టర్లు ఇంత బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, పేరున థ్యాంక్స్. ఇంకెవరైనా మర్చిపోతే స్పెషల్లీ రెహమాన్ గారు. ఫస్ట్ టైం నేను బుచ్చి వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని రిసీవ్ చేసిన తీరు
నేను బుచ్చిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ మొట్టమొదటిసారి సౌత్ ఇండియన్ సినిమా సెపరేట్గా ఒక సౌత్ ఇండియన్ సినిమాని కథ విని ఎగ్జైట్ అయ్యి ఈ సినిమా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రహమాన్ గారు. అండ్ ప్రతి ఒక్కరికి స్పెషల్లీ మైత్రి మూవీస్ రవి గారు అండ్ నవీన్ గారు థ్యాంక్ యూ. ఈ సినిమాని యాక్చువల్గా ముందు నుంచి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సుకుమార్. RC17 రైట్, RC17. సినిమా కోసం అడుగుతున్నారండి. అదే గాడ్ ఇట్. నేను చెప్పను, ఓకే? వెయిట్, నాకు చెప్పడం ఇష్టం ఉండదు డెఫినెట్గా. ఐ డోంట్ నో, నాకు చెప్పడం ఇష్టం ఉండదు, ఓకే? యూ కెన్ ఇమాజిన్. థ్యాంక్ యూ, లవ్ యూ, ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సుకుమార్ గారు, ఎస్. అండ్ పెద్ది పాత్రని పోషించడం కాదు, పెద్దిగా మారి పెద్ది పాత్రలో అందరికి నమస్కారం. థ్యాంక్ యూ పైన ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ముందుగా నాన్నగారు చిరంజీవి గారికి, అనిల్ రావుపూడి గారికి, సాహో, ఈశాన్జీ, అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి చిన్న పిల్లలు వచ్చారు, మా బుజ్జి ఫ్యాన్స్కి, చాలామంది ఆడపిల్లలు వచ్చారు, మాకున్న లేడీస్ వాళ్ళందరికీ. ఈ సినిమా కొన్ని విజయాలు చాలా ఆనందపరుస్తాయి, కొన్ని విజయాల గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది. బట్ ఈ విజయం అసలు నా లైఫే మార్చేసింది. ఇన్ని సినిమాలకి నాకు వచ్చిన ప్రేమ, అభిమానం కానీ ఒక 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 తీరులో ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ సినిమా గురించి నాతో వచ్చినప్పుడు. ఇలాంటి ఒక కొత్త అనుభూతి నేను ఎప్పుడు ఇవ్వలేదు, నాకు ఎప్పుడు అనిపించలేదు. సో అన్ని సినిమాల్లో రివ్యూ ఒకటైతే ఈ సినిమాకి ప్రత్యేకంగా నా గుండెల్లో వరకు వెళ్ళిపోయి ఒక రివ్యూ ఇచ్చారు మీరు, నాకు అంత పెద్ద హిట్ ఇచ్చారు. ఫస్ట్ మీ అందరికీ, లాస్ట్ కాకుండా ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇందాక రీల్స్ చూస్తూ ఉంటే చాలా కొత్త ఆడియన్స్ వచ్చినట్టున్నారు థియేటర్కి. బుజ్జి పిల్లలు వాళ్ళందరూ మస్స చికిరీ చేస్తూ ఉంటే అసలు ఆ పేరెంట్స్కి ఎంత ధైర్యం, అంత పెద్ద సౌండ్ థియేటర్లో వాళ్ళు వచ్చి తీసుకొచ్చారంటే ఆ సినిమాని ఎంత నమ్ముంటారు పేరెంట్స్. వాళ్ళకి ఏదో నేర్చుకుంటారని ఒక చిన్న ఆలోచన ఉండే ఉంటుందేమో. అది ఖచ్చితంగా బుచ్చి చేసిన ప్రయత్నం. అలాగే ఎంత చిన్నవాళ్ళు వచ్చారో అంత పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా లుంగి వేసుకొని తెల్ల జుట్టుతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా కొత్త అనుభూతి ఇది. మళ్ళీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో నాకు తెలియదు. ఈ సినిమాని ఎంత సక్సెస్ చేశారంటే రామ్ చరణ్ని మర్చిపోయి మీరు పెద్దినే గుర్తుపెట్టుకుంటారేమో భయం వేస్తుంది. నో అది ఎందుకంటే నా ఇంట్లో నేను స్వతహాగా అనిపించాను. నా బుట్టది క్లిన్కారా పెద్ది రిలీజ్ అయ్యే వరకు నానా అనేది ఇప్పుడు పెద్ది అంటుంది. అలా పిల్లకే నాన్న అంటే పెద్ది నానా అంటుంది. సో నా పేరు మర్చిపోయారు, నాన్నని మర్చిపోయారు, ఇప్పుడు పెద్దియే గుర్తుంది అందరికీ. ఇంత పెద్ద బ్యూటిఫుల్ మెమరీ ఇచ్చిన బుచ్చిబాబుకి చాలా థ్యాంక్ యూ. సెకండ్, బుచ్చిబాబు అనే ఈ అతి వినయం ఉన్న వ్యక్తిని నాకు తీసుకొచ్చిన వ్యక్తి సుకుమార్ గారు. సో అలా నా దగ్గరికి తీసుకొచ్చిన సుకుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా, మై మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్, నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్. నాకు ఎప్పుడైనా ఏదైనా డౌన్లో ఉన్నప్పుడు మా నాన్నగారితో మాట్లాడలేనివి ఉంటే నేను ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి సుకుమార్ గారు.
అంటే ఆయనకి ఒక లెక్చరర్గా ఉండి ఎన్నో స్టూడెంట్స్ని డీల్ చేశారు, నన్ను కూడా ఒక స్టూడెంట్గా డీల్ చేసుకు అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను ఆయన్ని. అలాంటి సుకుమార్ గారికి నా ఉన్నందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఇన్ మై లైఫ్ టు హ్యావ్ అ బిగ్ బ్రదర్ లైక్ సుకుమార్ గారు. మా సతీష్ గారు ఫస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ లాగా లేరు, ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసినట్టు ఎంత స్ట్రాంగ్ బలమైన నాకు ఒక స్తంభం లాగా పిల్లర్ లాగా మాకు ఈ పెద్దిగ్ అనే సినిమాకు ఉన్నారు. నేను అనుకుంటా ఉండేవాడిని మొదటి రోజుల్లో ఈయన ఇంత పెద్ద బడ్జెట్ తీయగలరా, తీస్తారా లేదా అని. నేను పనిచేసిన ప్రొడ్యూసర్స్లో సారీ నాకు అందరు ఇష్టమే, అందరితో నేను మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఒక్క ఫస్ట్ సినిమాకి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత భరోసా ఇచ్చిన నా సతీష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. I hope to do many more movies with you. Thank you so much. And 4 సినిమాలు పనిచేశాను మా రత్నవేల్ గారికి. థ్యాంక్ యూ రత్నవేల్ గారు. You made the film, the emotion and the songs and all of us look so beautiful. It all paid off when we see on the big screen, especially our Kusti shots gani, and the Delhi episode is my favorite. And you were a masterpiece cinematography adi. Thank you so much for being part of us. And of course ఇక్కడ రెహమాన్ గారికి ఒక్కసారి గట్టిగా అరవండి. సెకండ్ హాఫ్లో మేము ఎంత కష్టపడినా దానికి నిజంగా ప్రాణం పోసి దాన్ని ఒక లైవ్లీగా తీసుకొచ్చి దాన్ని జనాల వరకు వెళ్ళేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఆయనకి ఎంత మాట్లాడినా ఆయన గురించి తక్కువే. హ్యాట్స్ ఆఫ్ టు రెహమాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. ఎక్కడున్నా ప్లీజ్ అండర్స్టాండ్ వీ లవ్ యూ సో మచ్ అండ్ ద వర్క్ అండ్ ద డెడికేషన్ యూ షోడ్ పెద్ది మీన్స్ అ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ నవీన్ నూలికి, మా లిరిసిస్ట్కి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్కి, లైటింగ్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, అవినాష్ కొల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ పెద్ది అనే వరల్డ్ని మాకు బాగా క్రియేట్ చేసి మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. షూటింగ్ చేస్తున్నప్పుడే ఆ వరల్డ్లో ఉన్నట్టు మాకు ఫీలింగ్ ఇచ్చారు. అంటే ట్యాగోర్ అనే సినిమాలో క్లైమాక్స్ ఈజీగా ఇష్టపడరు. ఒక్కసారి ఇష్టపడితే చనిపోయే వరకు గుర్తుపెట్టుకుంటారు, ప్రేమిస్తూ ఉంటారు. అలాగా ఎవరు ఎన్ని చేసినా అటు ఇటుగా రివ్యూలు రాసినా ఇది మా సినిమా కాదు, పెద్ది నిజమైన ప్రేక్షక దేవుళ్ళ సినిమా. మీరు మీ భుజాల మీద తీసుకెళ్ళి ఎవరెవరైతే సినిమా చూసారో మీ ఫోన్లు తీసి మీరు ఎన్నో రివ్యూలు ఇచ్చారు మా పర్ఫార్మెన్స్కి, మా హార్డ్ వర్క్కి, మా సినిమాకి, మా బుచ్చికి, మా రైటింగ్కి. మీ అందరికీ ఫోన్ తీసి రివ్యూ చేసిన మంచి మాటలు, దాంట్లో మంచి చూసిన ప్రతి రివ్యూవర్కి, ప్రతి ప్రేక్షక దేవులకి అందరికీ థ్యాంక్ యూ. ఐ సెల్యూట్ యూ. థ్యాంక్ యూ. అంటే ఆల్ రివ్యూవర్స్కి నేను బిగ్ ఛానల్స్ నుంచి చిన్న రివ్యూస్కి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా కొంతమందికి నచ్చకపోవచ్చు, అది పక్కన పెడితే సినిమా అనే లాంగ్వేజ్, సినిమా అనే ఎమోషన్ ఇస్ బియాండ్ అస్, బియాండ్ యాక్టర్స్, బియాండ్ డైరెక్టర్, ఒక బియాండ్ రివ్యూవర్స్, బియాండ్ మమ్మల్ని బాగా ఇష్టపడే ఫ్యాన్స్కి మించి ఒక మంచి సినిమా అంటే దానికి మించి వెళ్ళాలి. అది మీరు పెద్దితో నిరూపించి మాకు ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున టీవీలో చూసే వాళ్ళందరూ కూడా పేరు చాలా థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఇలాంటి ఒక మర్చిపోయిన సినిమా ఇచ్చినందుకు ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. 2 రాష్ట్రాలు మాకు బాగా సపోర్ట్ చేసినాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అండ్ సినిమాటోగ్రాఫర్ కోమటిరెడ్డి గారికి, అండ్ అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి, మా బాబాయ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి, అండ్ దుర్గేష్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఇట్ మీన్స్ అ లాట్. ఫైనలీ జాన్వీ కపూర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ శృతి హాసన్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ హలో సాంగ్ చేసిన శృతి హాసన్ గారికి కూడా నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన మా ఈశాన్ గారికి కూడా థ్యాంక్ యూ. బిఫోర్ యూ ఈశాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మిగతా ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ అండి అందరూ వచ్చిన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్లు చాలా అందుకుంటూ ఉంటారు, కానీ గౌరవంతో కూడుకున్న సక్సెస్ని అందుకున్నారు ఈ చిత్రం ద్వారా. మీరు ఇలానే యాక్చువల్గా ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తానని అనుకోలేదు. ఇది యాక్చువల్గా కమర్షియల్ సినిమా అనుకునే చేశాను.
నాకు ఇప్పుడే తెలిసిన అది ఎక్స్పెరిమెంట్ అని. థ్యాంక్ యూ సుకుమార్ గారు. మీరు ఎప్పుడు ఇలానే మంచి పాత్రల్లో మంచి మంచి కథలతో మమ్మల్ని ఎప్పటికీ పలకరిస్తూ ఉండాలని, ఎప్పుడు ఇలానే సూపర్ సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే అండ్ నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారం. మా అభిమానుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణ ఏమీ మారలేదు. అదే క్రమశిక్షణ, అదే ఉత్సాహం. మాట్లాడేవాళ్ళు ఏం మాట్లాడతారు ఇందామంటే కూడా వినపడని అంత గొడవ చేస్తున్నారు మీరు. మీ ఉత్సాహానికి, మీ ప్రోత్సాహానికి మరొకసారి అందరికీ పేరు పేరున నా అభిమానులకు నేను స్వాగతం పలుకుతూ, మీ ఉత్సాహం మమ్మల్ని ఇంత వాణి చేసింది, మా రామ్ చరణ్ ఇంత వాణి చేసింది. సో ముఖ్యంగా మీ అందరికీ నా స్వాగతం పలుకుతూ, ఈ రోజున ఇక్కడికి నేను ఒక అతిథిగా వచ్చిన, ముఖ్యంగా ఒక సీనియర్ నటుడిగా, ఈ సినిమా మీద ప్యాషన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఈ రోజున ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్తో పాటు నేను కూడా ధన్యవాదాలు తెలియజెప్పాలని వచ్చాను. ఇలాంటి సినిమాలు రావాలి, పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి. దానికోసం ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినటువంటి ఈ సినిమా ఇంత విజయం సాధించినందుకు దోహదపడినటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను కూడా బాధ్యతగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సమయం ఇది. అండ్ ఈ రోజున ముఖ్యంగా చెప్పాల్సి వస్తే, నేను ఈ సినిమా చూసినప్పుడు ఒక భావోద్వేగానికి లోనయ్యాను. చాలా అరుదైన సినిమాలు కొన్ని ఆ రకమైన ఫీలింగ్ని ఇస్తాయి. ఆ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ని, ఒక ట్రైబల్స్ యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ ఆవేదాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ పోరాటాన్ని ఇన్ని చూడగలిగానే తప్ప ఏదో సినిమా బాగా చేశారు, బాగా యాక్ట్ చేశారు, అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టరు, ప్రొడ్యూసర్ బాగా రిచ్గా చేశాడు అన్న భావం పోయింది. కేవలం ఒక ట్రాన్స్లోకి వెళ్ళినటువంటి భావం కలిగింది. ఎన్నో చోట్ల నేను కూడా క్యారెక్టర్తో పాటు క్యారియర్ అయిపోయి ఒక ఉద్వేగానికి లోనయ్యాను. వాళ్ళతో క్యారెక్టర్తో పాటు నేను వాళ్ళ పోరాటంలో నేను ఒక నయ్యి ఈ సినిమాలో ట్రావెల్ చేశాను చూస్తున్నంతసేపు. అంటే ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్, ఇంత ఎమోషనల్ సబ్జెక్ట్, ఇంత మోటివేషనల్ సబ్జెక్ట్, ఇంత ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్ని ఎన్నుకొని దాన్ని చరణ్కి తను న్యాయం చేస్తాడని నమ్మినటువంటి వ్యక్తిగా, డైరెక్టర్గా మొట్టమొదటిగా నేను బుచ్చుబాబుని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గాడ్ బ్లెస్. తను విలేజ్లో పెరిగిన వ్యక్తి, విలేజ్లో వాళ్ళ మనస్తత్వాలు తెలిసిన మనిషి. అందుకని ఈ కథ ఒక మట్టి కథ, మట్టి మనుషుల కథ. వాళ్ళ యొక్క ఎమోషన్, భావోద్వేగాలని తను పూర్తిగా నమ్మి అవపోసన పట్టిన వాడు కాబట్టి దాన్ని ఇంత అత్యద్భుతంగా ఈ తెర మీదకి ఎక్కించగలిగాడు, మనల్ని ఇన్వాల్వ్ చేయగలిగాడు. అందులో నాలాంటి వాడు సైతం సినిమాని డిసెక్ట్ చేస్తూ చూస్తుంటారే ఆ భావం పోయింది. సినిమాలు ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. దానికి ప్రధానంగా దీన్ని ఆ ట్రావెల్ చేయడానికి దోహదపడడానికి ఒక గట్స్ కావాలి, ఒక కన్విక్షన్ కావాలి. దానికోసం మన అన్ని రకాలుగా ఈ సినిమాకి న్యాయం చేస్తుంటే కథకుడుగా అవని, డైరెక్టర్గా కానీ బుచ్చిబాబు 100% న్యాయం చేశాడు. అండ్ ఇలాంటి బుచ్చిబాబు లాంటి శిష్యుల్ని చేరదీసి వాళ్ళలో ఉండేటటువంటి టాలెంట్ని సానబట్టి ఈ సానా బుచ్చిబాబుని మన అందరికీ గిఫ్ట్గా వదిలిన మా సుకుమార్ మాస్టర్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా ఇలాంటి మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీసేటువంటి ఒక దార్శనికుడు, ఒక ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి అంటూ అలాంటి వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి సుకుమార్ని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందించాల్సింది ఉంది. థ్యాంక్ యూ సుకుమార్. అలాంటి శిష్యులు మాకు అప్పగా ఇండస్ట్రీకి అవసరం. అండ్ ఇక
ఈ సినిమాలో ప్రధానంగా ఇలాంటి సినిమాలు చిత్రీకరించాలంటే కనుక ఎంత డబ్బు అవుతుంది, ఏంటి బడ్జెట్ ఎంత, ఏంటి, దేనికి నెరవకుండా ఒక సినిమా తీయాలి. రామ్ చరణ్ నాకు చేస్తాను, నన్ను ప్రొడ్యూసర్ చేస్తాను, ప్రొడ్యూసర్గా నాకు సినిమాలు ఇస్తానని ఆయన రంగస్థలం టైంలో మాట ఇచ్చాడు సార్. దాన్ని నిలబెట్టుకుంటూ మళ్ళీ నాకు ఈ అవకాశం కల్పించాడు. కాబట్టి రామ్ చరణ్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను దీన్ని ఎంతైనా సరే డైరెక్టర్ యొక్క విజన్ మేరకు దీన్ని నేను ప్రజల ప్రేక్షకుల యొక్క దీన్ని మనల్ని పొందేందుకు గాను నేను సర్వశక్తులు వడ్డీ నేను మొత్తం ధారపోసి సినిమాను అత్యద్భుతంగా తీస్తానని ఆ గట్స్ ఉన్నటువంటి నిర్మాత సతీష్ కిల్లారు, ఆయనకు మనస్ఫూర్తిగా నేను అభినందించాలి. ఎందుకంటే దీంట్లో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ఫైనాన్షియల్గా వయబుల్ అవ్వచ్చు, కాకపోవచ్చు, డబ్బులు మిగలచ్చు, మిగలకపోవచ్చు, లాభాలు రావచ్చు, రాకపోవచ్చు, ఏమి కాదు. ఒక అత్యద్భుతమైన కథ. ఈ కథకి నిర్మాత అనిపించుకోవడం అంటే నాకు కావాల్సింది ఏముంది అంటూ ఆయన ఈ కథను నమ్మారు. అంత మంచి పేరు వచ్చింది దీనికి. కాబట్టి ఈ సందర్భంగా దీని వెనకల వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి కిలార్ సతీష్ గారికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఇక రామ్ చరణ్ మిగతా విషయాలు మాట్లాడబోండి. రామ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరికైనా ఏమనిపిస్తుందంటే బిడ్డ గురించి మాట్లాడుతుంటే అది ఆయుక్షీణం అంటారు. బిడ్డ గురించి మాట్లాడమంటే కనుక నా గురించి నేను మాట్లాడినట్లుగా ఉంటుంది అనుకుంటారు. అవన్నీ పక్కన పెడితే ఒక తోటి నటుడుగా ఈ ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్గా ఇలాంటి ఇంటెన్సిటీ, ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ తోటి, ఇంత హై యాక్షన్ తోటి, డ్యాన్సులతోటి, ఎమోషనల్ సీన్స్ తోటి అన్ని రకాలుగా, అంటే ఒక ఆర్టిస్ట్కి ఎన్ని రకాల కోణాలు ఉండాలి, అన్ని కోణాలను పరిపక్వత సాధించి దాన్ని 100% బియాండ్ 100% తెర మీద చూపించేటువంటి చరణ్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. రంగస్థలం, మన సుకుమార్ గారి సినిమా రంగస్థలంలో వావ్ ఎంత బాగా చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు అని అనుకున్నాం. కానీ అలాంటి రంగస్థలాలు రావాలంటే మళ్ళీ ఎన్నేళ్ళు పడుతుందో ఏవో తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తారసపడే గొప్ప అవకాశాలు ఒక ఆర్టిస్ట్కి పెర్ఫామ్ చేయాలనుకునే వాళ్ళకి. మిగతా అవన్నీ కమర్షియల్గా వస్తుంటాయి, మనం అందులో రాణిస్తాం, మెప్పిస్తుంటాం, డబ్బులు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ ఆర్టిస్ట్గా చిరస్థాయిగా నిలబడే సినిమాలు కొన్నే ఉంటాయి. అందులో రాజమౌళి సినిమా మగధీర కానివ్వండి, ఆర్ఆర్ సినిమాలు కానివ్వండి, సుకుమార్ రంగస్థలం కానివ్వండి, ఇంత త్వరగా ఒక 3-4 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ ఇలాంటి పెద్ద లాంటి సినిమా వస్తుందని నేను ఊహించలేదు. రియల్లీ ఆ రకంగా చరణ్ చాలా అదృష్టవంతుడు ఈ క్యారెక్టర్ అనే తప్ప నేను కానీ వాళ్ళ మమ్మీ కానీ థియేటర్లో చరణ్ మాకు కనిపించలా, పెద్దే కనపడుతూ వచ్చాడు, పెద్దే ఆలరిస్తూ వచ్చాడు. సో ఇది చాలా రేరుగా ఉంటుంది. సినిమా అలా కట్టిపడేయటం, క్యారెక్టర్లో కట్టిపడేయటం అంటే కనుక తను ఆ క్యారెక్టర్ని అవపోసన పట్టాడు, దాన్ని పూర్తిగా దాన్ని నమ్మాడు. ఆ క్యారెక్టర్ డైరెక్టర్కి ఏం కావాలో అది డెలివరీ చేయాలన్నాడు. ఒకే ఒక సంకల్పంతో ఉండకపోతే, అంత కఠోరంగా దాన్ని నమ్మి వెళ్ళకపోతే అతను ఖచ్చితంగా ఇందులో ఇంత సక్సెస్ అయ్యేవాడు కాదు. ఇంతమంది చేత ఇలా శభాష్ అనిపించుకునేవాడు కాదు. చెప్పాలంటే ఈ సినిమా చరణ్ మనల్ని సంతోషపెట్టాడు, మన చేత ఆనందంగా గెంతులు వేయించాడు, మన చేత బాధ పెట్టాడు, ఆ బాధకు మనం లోనయ్యేలా చేశాడు, ఆఖరికి విజయం సాధించాడు. ఇలాగా ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే ఈ పెద్ద క్యారెక్టర్లో తను రాణించిన విధానానికి, తను పడ్డ కష్టానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మరొక ఎన్నో విషయాలు చెప్పాలి. అందులో మరొక విషయం ఏంటంటే ఆర్టిస్టులు అనేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లో ఎమోషన్ వాళ్ళు ఓన్ చేసుకుని ఫీల్ అవ్వాలి తప్ప వాళ్ళు ముఖవళికలతోటి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి, ఫేషియల్ మజిల్స్ తోటి రాణించి రక్తి కట్టించాలన్నది పెర్ఫెక్ట్ యాక్షన్ కాదు. చాలామంది గొప్ప యాక్టర్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు తెర మీద బాధపడుతూ మనల్ని బాధ పెడతారు. కానీ లోపల ఉన్న ఫీల్ని వాళ్ళు ఫీల్ అవుతూ తన మనసు లోపల అంతర్గతంగా ఏమి ఫీల్ అవుతాడో దాన్ని కళ్ళ ద్వారా మాత్రమే చూపిస్తూ మనల్ని కంటదరి పెట్టించే విధంగా చేశాడే, అది పరిపూర్ణమైనటువంటి నటన, పరిపక్వత ఉన్నటువంటి నటన.
ఈ రోజున రామ్ చరణ్లో ఆ పరిపూర్ణత పరిపక్వతను నేను 100% నేను సాటిస్ఫై అయ్యే విధంగా చేయగలిగాడు. మీరందరూ కూడా ఆశీస్సులు అందించే విధంగా దాన్ని ఆమోదించే విధంగా ఈ రోజున తెర మీదకి కనిపించిందంటే కనుక అది దాన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళం అభినందించాల్సినటువంటి ఇది. ఇక సినిమాని మనసుతోటి ఎలా ఫీల్ అయ్యి చేశాడో అది అలా ఎగ్జిబిట్ అయింది కాబట్టి మన మనసును తాకాడు. అది పక్కన పెడితే ఏ రకంగా బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఒక్క నిమిషం ఆగండి, మీరు బాధ్యతగా వినండి. నేను చెప్పే విషయాలు మీ అందరూ కూడా మోటివేట్ చేసే విషయాలు, అందుకనే మీరు క్రమశిక్షణతో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఒక నిమిషం. మీరు ప్రతి వాళ్ళకి ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయంని మనం ఓన్ చేసుకోవాలి. ఆ గోల్ వైపు వెళ్ళేందుకు ఫిజికల్ కష్టం సరే ఎలా పడాలంటాలో ఈ రోజున ఒక స్టార్ కొడుకు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. చరణ్కి అవసరం లేదు. డైరెక్టర్ ఏం చెప్పాడు అది మెకానికల్గా చేసి వెళ్ళిపోతే ఇదే సినిమా ఇదే హిట్ అవుతుంది, ఇంతే అవుతుందేమో తెలియదు, కానీ దాన్ని మించి అయ్యింది. బియాండ్ 100% అయింది అంటే కనుక చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నాడు అన్న. మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటూ. అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడు అన్నారే, దాని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ ఈ సినిమాలో తన బాడీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. నేను ఎవ్రీ డే ఇంట్లో చూసేవాడిని. ఎర్లీ మార్నింగ్ లెగిచి ఎక్సర్సైజ్ చేసి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పగలంతా ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొని అలిసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేయకుండా మొహం కడుక్కుని ఒక సూప్ తాగి కొంచెం ఎనర్జీ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ 9 to 10 ఈవినింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేవాడు. నేను అన్నాను అవసరమా ఇది ఇలా చేస్తున్నాడు వీడు, అవసరమా అంటే లేదు రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి బాడీ, లేకపోతే సహకరించదు, రేపు పొద్దున మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, ఈ రెజ్లింగ్ ఉంది నాకు అది ఇది అంటే చెప్తుంటే కనుక వాళ్ళ అమ్మ చాలా బాధపడిపోతుంటుంది. కానీ నాకైతే మాత్రం శబాష్ కష్టాన్ని నమ్ముకున్నాడు, నాకేంట్లే అనే ధోరణిలో లేడు. నేను మనస్ఫూర్తిగా అంతరాలలో మనసుల్లో నేను తన్ని చాలా ఎప్రిషియేట్ చేస్తూనే ఉండేవాడిని. ఒకరోజు సడన్గా ఫోన్ కాల్ వచ్చింది. బాబుకి చరణ్కి ఒక దెబ్బ తగిలింది సార్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి. అనగానే ఎలా ఉంటుంది, ఏం దెబ్బ తగిలింది, ఎంత తగిలింది, ఎంత ఇదేంటి ఈ యాక్షన్ సీక్వెన్స్ అంటున్నాడు మాకు తెలుసు అనేసరికి ఏంటి ఏం దెబ్బ తగిలింది సార్ మీకు ఫోటో పంపిస్తానని ఫోటో పంపించారు. ఫుల్ ఈ కన్ను కన్నంత ఎర్రగా అయిపోయి కిందంతా రక్తధారతో వస్తే ఆ స్టిల్ చూసిన తర్వాత కన్నుకి ఏమైనా అయిందా, కన్నే పోయిందా అనే భావంతో కంగారు పడిపోయాం. వాళ్ళ అమ్మకి చూపించకూడదా అని చెప్పేసి ఏంటంటే ఇది బాబు హాస్పిటల్ చిన్న ట్రీట్మెంట్ అంట, ఏదో చిన్న ఇదంట అని అన్నానే. కానీ ఆ డాక్టర్ మన సుధాకర్ ప్రసాద్ గారు, ఆయన కాస్మెటిక్ సర్జన్, ఆయన చూసి ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా అదృష్టం అండి, కన్ను గుడ్డు పోవాల్సింది పోకుండా ఐబ్రోకి కింద నుండి బోన్ దగ్గర అవతల ఒక డ్రెస్లర్ ఒక గుండు వచ్చి హిట్ చేసింది, అది కట్ అయింది కిందంతా, అంతే తప్ప ఇంకేం కాలేదు, అవి నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను స్టిచెస్ చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఒక 7-8 పడ్డాయి స్విచర్స్. ఆ తర్వాత అన్న తర్వాత ఒక సై ఆఫ్ రిలీఫ్ అమ్మాయి అప్పుడు చెప్పిన వాళ్ళ అమ్మకి పెద్ద ప్రమాదం ఏం కాదని చెప్పేసి. సో అలాంటివి ఉన్నప్పుడు అంత కష్టం తీసుకుంటున్నప్పుడు నేను బాధపడే కంటే కూడా సంతోషపడ్డాను ఎస్ అని. ఇలాగా ఇది జరుగుతున్నప్పుడు నాకు ఒక పాత ఇన్సిడెంట్ ఒకటి గుర్తుకొచ్చింది. గూండా సినిమా, అది 1983 ఎండ్లో అనుకుంటా, బహుశా నాకు ఇంకా అప్పుడు చరణ్ పుట్టలేదు, మరి కడుపులో పడ్డాడేమో తెలియదు నాకు, ఆ సినిమా టైమింగ్ అది తెలీదు. ఆ సినిమాలో ఒక ట్రైన్ కింద నేను హ్యాంగ్ అవుతూ ఆ రాడ్ పట్టుకుని క్రాల్ అవుతూ పాకుతూ వెళుతూ ఉంటే రన్నింగ్ ట్రైన్లో ఒక 30-35 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటే కెమెరాలు 4 పక్కల ఫిక్స్ చేసేసారు. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మా నాన్నగారు ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు నా షూటింగ్స్కి వస్తుండేవారు రాజమండ్రి అటు వెళ్ళినప్పుడు.
ఆయన చూసిన తర్వాత ఎందుకో కడుతారు, ఏ డూపో లోపల పడుకుంటాడేమో అనుకుంటే నేనే పడుకునేసరికి నాన్న కంగారు పడ్డారు. ఒక 2 కిలోమీటర్ల తర్వాత బండి ఆగింది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసరికి నాన్న కంగారుగా, ఇంత కష్టం పడాలా నువ్వు, ఇలా చెయ్యాలా, ఇలాంటి షార్ట్గా డూప్లు ఉంటారు కదా, నువ్వెందుకు వెళ్ళాలి, ట్రైన్ కింద నువ్వు దూరటం ఏంటి, వెళ్ళటం ఏంటి, ఒక 3 ఇంచెస్ కిందకి వెళ్తే కంకర్రాళ్ళు తగులుతుంటాయి కదా, ఏమైపోతావు అని చెప్పేసరికి, నాన్న ఇలాంటి చేయకపోతే కనుక మరి నా అభిమానులు ఎలాగా ఆనందపడతారు, వాళ్ళని అలరించడం కోసం నేను చెయ్యాలి, మీరు ఇలాంటివి చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయకండి, మీకు తెలియదు ఊరుకోండి, ఏం పర్లేదు, ఏం కాదు, అన్ని దగ్గర జాగ్రత్తగా ఉన్నాం కదా అంటే, ఇప్పుడున్నంత సేఫ్టీ హార్నెస్లు కానీ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఆ రోజులు లేవు. మన చేతి బలంతో హ్యాంగ్ అవుతూ వెళ్ళాలి. అండ్ అది చూసిన తర్వాత నాన్న ఒక మాట అన్నారు, రేపు పొద్దునప్పుడు అమ్మాయి కడుపుతో ఉంది, అది అమ్మాయి పుడతారు అబ్బాయి పుడతారు మాకైతే తెలియదు, కానీ వాడు అబ్బాయి అయితే కనుక వాడు రేపు పొద్దున సినిమాలోకి వస్తే కనుక వాడు స్టార్ అయితే, వాడు ఇలాంటి కష్టాలు పడితే, ఇలాంటి దెబ్బలే తింటే నా బాధ ఏంటో నీకు అప్పుడు తెలిసి వస్తుందిరా అని చెప్పి నాన్న అన్నప్పుడు లేదు, ఈ కంటి మీద దెబ్బ తగిలింది, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆయన ఆ రోజే అన్నారు, ఆయన నోటి వాక్యం, ఆయన నోటి ఇది, ఆయన బాధతోటి ఉద్వేగంతో అన్నా సరే, ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక, ఏది ఈజీగా రాదు, నథింగ్ ఈజ్ షార్ట్ కట్, నథింగ్ కమ్స్, అడ్డదారులు ఏది రాదు, కష్టపడితేనే వస్తుంది. ఎస్, అలా కష్టపడ్డాడు. ఈ సినిమాకి అంత మన్నలను పొందారు మీరందరి చేత. ఈ రోజున పెద్దియే అనిపించుకుంటున్నాడు, రామ్ చరణ్ కాదు అనేలాగా ఉంది అంటే కనుక అది చాలు. ఆ బిడ్డకు ఆశీస్సులు మీ అందరి నుంచి ఇలాగే ఉంటాం. ఇప్పుడు కష్టపడ ఒకటే నమ్ముకున్నావు, కష్టపడతాం తప్ప ఏది షార్ట్ కట్లో కావాలని కోరుకోవు, ఒళ్ళు వంచి పనిచేస్తాం. ఈ రోజుకి అదే, ఈ రోజు కూడా చిరంజీవి గారు మీరేంటి 2 పూటలు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తారంటే, అవకాశం ఉంటే 2 పూటలే చేస్తాను, బట్ ఒక పూట మాత్రం చాలా ఖచ్చితంగా చేస్తాను. ఇద్దరం జిమ్లో ఒకరిని పోటీ పడుతుంటాం అనమాట. మరి సరదాగా పర్సనల్ విషయాలు మీతో నేను షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. అండ్ చరణ్ ఈ సినిమాలో తను నటించలేదు, జీవించాడు. అందుకనే ఇంకా చిరంజీవి కాదు, తను చరణ్ జీవి అని మీ నుంచి వచ్చిన మాట ఇది. నిన్న కూడా ఢిల్లీలో పిఎం గారు నరేంద్ర మోడీ గారితో పాటు తను కూడా ఒక కాంక్లేవ్లో పాల్గొన్నాడు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కొత్త కాయినేజ్ పెట్టారు, న్యూ ఏజ్ మెగాస్టార్ అని. ఎస్, మనం ఇలాంటి అవకాశాలు నాకు రాలేదు, కానీ చరణ్కి వచ్చింది. చరణ్ దాంట్లో నిరూపించుకుని ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి చరణ్ ముందుంచి నేను వెనక ఉండడం అన్నది సబబు, అది కరెక్టు. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెద్ది తర్వాత రంగస్థలంలో కొంతవరకు, ఇప్పుడు ఈ పెద్ది తర్వాత పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవరో అన్నట్లుగా మరి బిడ్డ పైకి వచ్చాడు, బిడ్డ ఫుల్ ఫిడ్గా చేస్తాడు కదా, ఇంకా మీరు చెయ్యాలంటే ఆ విషయం మాత్రం ఎస్ చెయ్యాలి. నేను అంటాను, ఇప్పుడు పని చేయటం డబ్బు కోసమో లేకపోతే ఇంకోటి కోసమో లేకపోతే ఇంకా మీరు ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవడం కోసం కాదు. ఇది పని చేయటంలో ఆనందం ఉంది, పని చేయటంలో ఒక ఎనర్జీ ఉంటుంది. సో అది పూర్తిగా జీవితకాలం అనుభవించిన నాకు, 47 సంవత్సరాల పాటు అనుభవించిన నాకు ఆ పని అంటే ఆ ఉత్సాహం అంతే. జస్ట్ 24 అవర్స్ బ్యాక్ మొన్న ఉదయం 4:30 లేచాను. ఎందుకంటే ఎక్కడో అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను 8 o'clock షార్ట్లో ఉండాలి అంటే 4:30 లెగిస్తేనే కానీ నేను వెళ్ళలేను. 4:30 లేచాను, ఒక 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను, మేకప్ అండ్ వెళ్ళిన తర్వాత ఏం ఓపిక అండి మీకు అట్లాగా, ఇంకా ఎన్నాళ్ళు పని చేస్తాను మా ఆవిడ అంటుంటే, సరే చాలు వెళ్ళమ్మా ఇలాంటి చెప్పిన డిసప్పాయింట్ చేయకుండా నేను చేయాలి, చేతిలో ఉత్సాహం అని చెప్పి. సో పని అనేది నాకు మాకందరికీ జీవన ఇది మనకి, అది ప్రతి ఒక్కరికి కావాలి, అది లైఫ్ లైన్ మనకి. సో పని చేసే విధంగా ఉండాలి. సోంబేరితనం కానీ, చూద్దాంలని పోస్ట్పోన్మెంట్లు కానీ, ప్రొకాస్టినేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మా దగ్గరికి, మా ఇంట్లోకి రావు, మా గుమ్మంలోకి రావు, మా యొక్క
కాంపౌండ్లోకి రావు. అందుకనే అదే కష్టాన్ని తను నమ్ముకున్నాడు, అదే కష్టాన్ని నేను నమ్ముకున్నాను. మా కష్టానికి ప్రతిఫలంగా మమ్మల్ని ఎక్కడో మీ గుండెలు ఎక్కడో పెట్టారు. అంత మంచి స్థానం మాకు ఇచ్చినందుకు చరణ్ తరపున, నేను మా కుటుంబం తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా, ప్రజానీకానికి, ప్రేక్షక లోకానికి, ఎవరైతే ఈ సినిమాని ఆదరించారో, చిన్న బిడ్డల దగ్గర నుంచి, టీవీల ముందు డ్యాన్స్ చేసే బిడ్డల దగ్గర నుంచి, థియేటర్లో కన్నీళ్ళు పెట్టుకుని ఎమోషనల్ అయినటువంటి యువత వరకు, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వీళ్ళందరూ చూసి ఆనందిస్తుంటే నేను కూడా వావ్ చాలు ఈ జన్మ కన్నా ఫీలింగ్ నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ చరణ్, లవ్ యూ రా, లవ్ యూ మై గాడ్. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది నెక్స్ట్ జగపతి బాబు గారు ఆంగికం, ఆహార్యం టోటల్గా మారిపోయింది. అసలు జగపతి బాబు అనే ఆ వాయిస్ వినేంతవరకు నాకు తెలియదు. ఈ సినిమాలో ఒక ఆయువు పట్టులాగా ఉండి, ఒక సోల్ ఆఫ్ ద ఫిలిం అని చేసి తను పెర్ఫార్మెన్స్ తోటి ఆ సినిమా హీరోని, ఎవరైతే పెద్దని మోటివేట్ చేసే విధంగా ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేయటం కానీ, ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన తీరు కానీ చాలా అద్భుతం. అలాగే ఒక హుందాతనంతో శివరాజ్ కుమార్ ఎందుకు పెట్టారా, ఏముంటుందో అనుకుంటే కనుక, చరణ్ లాంటి ఆర్టిస్ట్ని మీద అజమాయిషీ చేసేవాడు ఎవరైనా ఉండాలి అంటే వాడికి ఒక స్టామినా ఉండాలి, ఒక స్ట్రెంగ్త్ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి. అందుకనే శివరాజ్ కుమార్ నాకు సోదరుడు సమానం. తను తీసుకుని ఈ సినిమాలో హుందాతనంతో తను డిగ్నిఫైడ్గా తను చేసి ఈ క్యారెక్టర్కు నిండుదనం తీసుకొచ్చాడు. అలాగే తన అందచందాలతో ఆనాడు మా శ్రీదేవి తనయ జాహ్నీ కపూర్ తన అందాలతోటి, సాంగ్స్ తోటి అమ్మాయి అలరించింది. అండ్ దాని తర్వాత ప్రతి నటులకు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రధానంగా ఇక టెక్నీషియన్స్కి వస్తే కనుక రెహమాన్ గారికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి. రెహమాన్ గారు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారు, ఏమిటి, ఎలా ఒప్పించాడు, నువ్వే భాషతో మాట్లాడావని జోక్ చేస్తూ మాట్లాడుతున్నాం. కానీ ఒక మంచి కంటెంట్ ఉంటే కనుక ప్రాణం పెట్టి చేయాలనుకునే ప్రతి టెక్నీషియన్ దాన్ని ఓన్ చేసుకుంటాడు. ఆ రకంగా ఈ కథని పెద్దని ఓన్ చేసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రెహమాన్, దాని సాంగ్స్ ఇచ్చి మేము అందరి చేత ఉత్సాహంగా కేరింతలు పెట్టే విధంగా, ఉత్సాహం డ్యాన్స్ ఇచ్చే విధంగా చేసినటువంటి రెహమాన్ గారికి కూడా సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ర్యాండీ రత్నవేలు గారు మాకు మన సినిమాలు పనిచేశారు, మా 150కి. అలాగే చరణ్తో కూడా కపుల్ ఆఫ్ మూవీస్ చేశారు. ఆయన టోటల్గా ఇంకొక పెద్ద లోకాన్ని చూపించాడు. ఆయన పెద్ద లోకాన్ని అంటే ఎక్కడ కూడా అది మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ మహా అయితే కొంచెం శ్రీలంక దాకా వెళ్ళారు. శ్రీలంకలో ఎక్కడ చేశారు. కానీ అది టోటల్గా గతంలో ఎప్పుడు చూడని విజువల్స్, ఆ రకంగా విజువల్ వండర్ క్రియేట్ చేసిన రత్నవేలును కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. అలాగే ఆర్ట్ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ మన నూలి ఎడిటర్ నవీన్ నూలి గారు కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ శాఖలో న్యాయం చేస్తూ టోటల్గా కాంప్రహెన్సివ్గా ఈ సినిమాకి మరో లెవెల్కి వెళ్ళడానికి దోహదపడ్డారు. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సతీష్ గారు ఇలాంటి సినిమాలు మీరు చేయండి. అండ్ ఈ సినిమాలు డెఫినెట్గా ఆదరిస్తారు ఒక న్యూ వేవ్ థాట్ తోటి. అండ్ బుచ్చి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇలాంటి అవకాశాలు, ఇలాంటి థాట్స్ వస్తే మాత్రం డెఫినెట్గా నువ్వు చేయాలి మీ గురువుగారి ఆశీస్సులతోటి. అండ్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఎక్సలెంట్. బాయ్ ఎవరీవన్, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా నాన్నలు మీకోసం ఎదురు చూస్తుంటారు. సంతోషంగా ఇంటికి వెళ్ళండి. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి.